ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మూడో విడతలో 65.5% పైగా పోలింగ్ నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెల 8న ఫలితాలు వెలువడనున్నాయి. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 90 సీట్లు ఉన్న జమ్మూ కశ్మీర్లో 3 దశల్లో ఎన్నికలు జరిగాయి. మూడో దశ ఎన్నికల్లో భాగంగా నిన్న 7 జిల్లాల్లోని 40 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరిగింది. సాయంత్రం 6 గంటల వరకు 65.58% పోలింగ్ నమోదైంది. ఉధంపూర్ జిల్లాలో అత్యధికంగా 72.91% నమోదైంది. అత్యల్పంగా బారాముల్లాలో 55.73% నమోదైంది. సెప్టెంబర్ 18న జరిగిన మొదటి దశలో 61.38% పోలింగ్ నమోదు కాగా సెప్టెంబర్ 26న జరిగిన రెండవ దశలో 57.31% ఓటింగ్ జరిగింది. చివరి దశలోనే అధికంగా పోలింగ్ నమోదైంది. అన్ని దశల ఎన్నికలు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగాయని ఈసీ తెలిపింది. ఈ నెల 8న కౌంటింగ్ జరుగుతుంది. అదే రోజు ఫలితాలు విడుదల చేయనున్నారు. జమ్మూ కశ్మీర్లో 2019 ఆగస్టులో ఆర్టికల్ 370ని రద్దు చేశారు. అప్పటి నుంచి అక్కడ ఎన్నికలు జరగలేదు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం మొదటిసారి ఎన్నికలు జరగడంతో ఎలక్షన్ రిజల్ట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు కూటమిగా పోటీ చేయగా బీజేపీ, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగాయి. విజయం మాదే అంటే మాదే అని అన్ని పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఓటరి తీర్పు ఎలా ఉండబోతోందో 8వ తేదీన తేలనుంది.